జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భద్రపతి గారు, భద్రపతి గారు, భద్రపతి గారు! ఏంటి కుందనా ఇలా వచ్చావు? నేను వజ్రపతి గారితో మాట్లాడాలి. మా మావయ్య గారి ఇంట్లో లేరు. విషయం ఏంటో నాతో చెప్పు. ఆయన వచ్చాక ఆయనతోనే మాట్లాడతాను. కుందనా, నా కోపం తెప్పించొద్దు. విషయం ఏంటో చెప్పి బయలుదేరు. నాకు మీ మీద నమ్మకం లేదు. మా ఇంటికి వచ్చి మా మీదే నమ్మకం లేదంటావా? అవును, ఎందుకంటే తప్పు చేసింది మీ భర్త రుద్రమణి కాబట్టి. అంటే నేను తనని కిడ్నాప్ చేయించిన విషయం చెప్పేశారన్నమాట. ఏం తప్పు చేశారు? మా నాన్నని చంపించబోయాడు. ఈ విషయం తనకెలా తెలిసిందే? పిచ్చి పిచ్చిగా ఉందా? నా భర్త మీ నాన్నని చంపించబోవడమేంటి? పిచ్చి కాదు, అది నిజం. ఆయనే మా నాన్నని చంపించాలని చూశారు. ఆ గుండమ్మ గారు దేవతలా వచ్చారు కాబట్టి మా నాన్న బ్రతికారు. అనవసరంగా నా భర్త మీద నిందలు వేయొద్దు. నిందలు కాదు, సాక్ష్యాలతోనే అసలు ఎందుకు మా నాన్నని చంపాలనుకున్నారు? నాకెందుకో నన్ను కిడ్నాప్ చేసి చంపబోయింది కూడా మీ భర్తే అని అనిపిస్తోంది. చూడు, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు లేనిపోనివన్నీ ఊహించుకుని అనవసరంగా మాట్లాడుకో. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. డబ్బుంది అన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. మనుషుల్ని చంపేయాలని చూస్తున్నారు.
మాది అహంకారం అయితే నువ్వు చేస్తుందేంటి? నా కొడుకని తెలిసిన కౌస్తుబ్ని ప్రేమ పేరుతో వంచిస్తున్న నిన్ను ఏమనాలి? ఏంటి? నా వెంట తిప్పుకుంటున్నానా? ఇంకా నటిస్తున్నావెందుకు? పెద్దమ్మా, పెద్దమ్మా, తనేమీ నన్ను ప్రేమ పేరుతో వంచలేదు, రమ్మనలేదు. ఆగండి. మీరు ఈ ఇంటి బారసుడు అని తెలియగానే మళ్ళీ నా కంటికి కనిపించకు అని చెప్పానా లేదా? చెప్పండి. నన్ను కాపాడటానికి వచ్చారు అన్న కృతజ్ఞతతో మీరు ఫోన్ చేస్తే మాట్లాడనే తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని మాట్లాడాలనే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వినండి. 24 గంటలు టైం ఇస్తున్నాను. మా నాన్నని ఎందుకు చంపాలని చూశారో నాకు తెలియాలి, లేదా నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని పోలీస్ స్టేషన్ లో నేను చూపిస్తాను. పదత నాన్న కౌస్తుబ్, నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ లేదని ఆ అమ్మాయి చెప్పేసింది. కనిష్కతో నీ పెళ్లి చేయడానికి మేమిచ్చిన గడువు కూడా అయిపోయింది. ఇక నువ్వు కనిష్కని పెళ్లి చేసుకోక తప్పదు నాన్న. నేను ప్రేమించకూడదనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళ నాన్నను చంపించబోయారు. ఇలా చేస్తే ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా? కౌస్తుబ్, అరిచి నిజాల్ని అబద్ధాలుగా మార్చలేరమ్మా. అక్క, ఆ రోజు నీ ముందు నేను కౌస్తుబ్ నీకు మాటిచ్చాం. 15 రోజుల్లోగా కౌస్తుబ్ తను ప్రేమించిన అమ్మాయిని ఒప్పించి తీసుకొస్తే తనతో పెళ్లి చేస్తాను అని. లేదంటే కనిష్కని పెళ్లి చేసుకోవాలి. టైం అయిపోయింది. కనిష్కనే పెళ్లి చేసుకోవాలి. నాన్న కౌస్తుబ్, మీ అమ్మైనా నేనైనా మీ నాన్నైనా ఆలోచించేది నీ భవిష్యత్తు కోసమే కదా. కనిష్కని పెళ్లి చేసుకో నాన్నా. పెద్దమ్మా, కుందన ఇక ప్రేమించదని మీ నమ్మకం, కానీ నా ప్రేమ ఓడిపోలేదని నా నమ్మకం. అక్క, ఈ మాటలన్నీ వద్దు. పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.